నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈరోజు ఇల్లెందు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ జరిగింది. పెద్దూరు నరసయ్యపై 6 ఓట్ల మెజార్టీతో బుక్యా రవికుమార్ గెలుపొందారని ఎన్నికల అధికారి సత్యప్రకాష్ తెలిపారు. స్వర్ణపాక సత్యనారాయణ, వరాల నరసింహారావు పోలింగ్ ఏజెంట్లుగా పాల్గొనగా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కీర్తి కార్తిక్, కోశాధికారిగా నవీన్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తం 51 న్యాయవాదులు ఓటర్లుగా ఉండగా 47 మంది ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. స్టేట్ బార్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రం ఆదేశాల మేరకు ఈరోజు ఇల్లెందు బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈరోజు జరపడం జరుగుతుంది. ఈ 24-25వ సంవత్సరానికి గాను దీనిలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు మనం పోలింగ్ ప్రారంభించడం జరిగింది. ఇది 4 గంటల వరకు జరుగుతుంది. 4 గంటల తర్వాత ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది. దీనిలో ప్రెసిడెంట్ అభ్యర్థులుగా పెద్దూరు వెంకట నరసయ్య గారు, పసుపులేటి యాకయ్య గారు, అలాగే బుక్యా రవికుమార్ నాయక్ గారు పోటీ చేయడం జరిగింది. వారు అభ్యర్థులు న్యాయవాదులందరూ కూడా 50 మంది సభ్యులు ఉన్నారు ఇల్లెందు బార్ అసోసియేషన్లో. వారు వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని ఈ బార్ అసోసియేషన్ ఎన్నికలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు బార్ అసోసియేషన్కు జరిగిన ఎలక్షన్లలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. దీంట్లో 50 మంది సభ్యులు ఉండగా న్యాయవాదులు 47 ఓట్లు పోలైనాయి. ఈ 47 ఓట్లకు గాను పసుపులేటి యాకయ్య గారికి 3 ఓట్లు వచ్చాయి. అలాగే పెద్దూరు వెంకట నరసయ్య గారికి 19 ఓట్లు వచ్చాయి. బుక్యా రవికుమార్ నాయక్ గారికి 25 ఓట్లు రావడం జరిగింది. ఈ బార్ అసోసియేషన్కు 2024-25 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా బుక్యా రవికుమార్ నాయక్ ఎన్నిక కావడం జరిగిందని తెలియజేస్తున్నారు. 24-25 సంవత్సరానికి కానీ ఇల్లెందు బార్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికలలో కార్యవర్గాన్ని ఈరోజు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో జనరల్ సెక్రటరీగా కె ఉమామహేశ్వరరావు గారు, జాయింట్ సెక్రటరీగా కీర్తి కార్తిక్ గారు, ట్రెజరర్గా కెఎస్ నవీన్ కుమార్ గారు, అలాగే ఈరోజు కంటెస్టింగ్లో జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్గా బుక్యా రవికుమార్ నాయక్ గారు 6 ఓట్ల మెజారిటీతో పెద్దూరు వెంకట నరసయ్య గారిపై గెలుపొందడం జరిగింది.
ఈరోజు గెలుపొందిన అభ్యర్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇల్లందు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులకు మరియు జూనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈ 2024-25 సంవత్సరానికి గాను ప్రతి ఒక్కరికి ఎలాంటి హాని కలగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి పట్ల మర్యాద లేకుండా ఉండకుండా మంచి భావనతో కలిగి అందరితో మంచిగా ఉంటానని చెప్పేసి, భవిష్యత్తులో ఎలాంటిది ఏదైనా అవసరం బారికి కానీ ఎలాంటి కోర్టుకు కానీ అవసరం పడితే అందరి సీనియర్లు మరియు జూనియర్ న్యాయవాదులు సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని, న్యాయవాదులకు కావాల్సిన నిత్యావసరంగా టాయిలెట్స్ కానీ, అదేవిధంగా కొత్త బిల్డింగ్ కానీ, మరియు మెడికల్గా ఎవరికైతే ప్రాబ్లం వచ్చినా కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కోసం కానీ, కొత్తగా వచ్చే న్యాయవాదులకి మెడికల్ స్టైఫండ్ కానీ, అదేవిధంగా న్యాయవాదులకు ఉండడం కోసము క్వార్టర్స్ని అలాట్మెంట్ చేయడం కోసము అనునిత్యము శ్రమించి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కానీ వెళ్ళి అవన్నీ నెరవేరుస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపు. రవికుమార్ నాయక్ గెలవటం చాలా సంతోషంగా ఉంది. రవికుమార్ నాయక్ నేను కోరేది ఏంటంటే, మీరైనా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మన కోర్టు బిల్డింగ్ కొత్తది కన్స్ట్రక్షన్ అయ్యేటట్టు మీ టర్మ్లోనే అయ్యేటట్టు చూడాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన బార్ కొత్తగా కాబట్టి ఎన్నికైనా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్షన్ ఆఫీసర్ గారికి అంతా నీట్గా జరిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన ఎన్నికలలో ఇల్లందు బార్ అధ్యక్షుడిగా నా దగ్గర జూనియర్గా పనిచేసిన రవికుమార్ గారు ఎన్నిక కావడం చాలా హర్షణీయం. యూత్ అనేది ఈ రోజులలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అనేది ఈ ఎన్నికలు నిదర్శనం. థ్యాంక్ యూ. బార్ అసోసియేషన్ ఇల్లందు ఎలక్షన్స్ నిర్వహించినందుకు ముందుగా ఎలక్షన్ ఆఫీసర్ సత్యప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. కమిటీలన్నీ కూడా కమిటీ సభ్యులు సంబంధించి అందరూ కూడా యునానిమస్ అయ్యారు. ఒక ప్రెసిడెంట్ ఎన్నికలకు మాత్రమే పోటీ జరిగింది. ఇంకా వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ గారు ప్రకటిస్తారు. అదేవిధంగా ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రవికుమార్ గారికి ఒక సీనియర్ అడ్వకేట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ అవసరమైనా కూడా బారు సౌకర్య కల్పనలో వారు ముందుండాలని, మంచి సజావుగా స్మూత్గా బార్ అసోసియేషన్ని రన్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడ్వకేట్ మిత్రులకు నేను చేసే విన్నపం ఏమిటంటే, ఈ 24-25 సంవత్సరానికి గాను ఎలక్షన్లలో రవినాయక్ గారు గెలిచారు. సరే, నర్సయ్య గారు గెలిచినా, వారు గెలిచినా, వీరు గెలిచినా, ఎవరు గెలిచినా ఒక అడ్వకేటే. కానీ ఎవరు గెలిచినప్పటికి కూడా అడ్వకేట్ యొక్క ప్రాథమికమైనటువంటి సమస్యల మీద పోరాటం చేయాలి, వాటి సమస్యలను సాధించుకోవాలని విన్నవిస్తున్నాను నేను. ఎందుకంటే రాబోయే 2-3 నెలల్లో స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ కూడా ఉన్నది. కాబట్టి అటువంటి సమయంలో ఏంటంటే వాళ్ళతోటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ సమస్యల మీద, ముఖ్యంగా ఏంటంటే 41A CRPC, తర్వాత రెగ్యులర్గా పెడుతున్నటువంటి లోక్ అదాలతులలో అడ్వకేట్ సంతకాలు లేకపోవడం అనేది, అదిగాక ప్రతినిత్యం అడ్వకేట్లు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చి స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్కి మన యొక్క సమస్యల మీద వాళ్ళ దృష్టిని నిలిపేటట్టుగా చేసి ఈ సమస్యల్ని పరిష్కరించుకోవాలని, అందరూ ఒక్కతాటి మీద ఉండి అడ్వకేట్లు తమ సమస్యల్ని తీర్చుకోవాలని చెప్పేసి, అది కాకుండా అడ్వకేట్లకి ఇంటి ప్లాట్లు అలాట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ ప్రపోజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఒకే తాటి మీద ఉండి మన సమస్యల్ని పరిష్కరించుకోవాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇల్లందు కోర్టు నందు న్యాయవాదుల గుమస్తాల సంఘం ఎన్నికలు కూడా న్యాయవాదులతో పాటు వాళ్ళు కూడా మంచి అభిప్రాయంతో ఎన్నికలు జరుపుకున్నారు. ఎన్నికల్లో ప్రెసిడెంట్గా రాగుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా, ఇది 4వసారి. కంగ్రాచులేషన్స్. వైస్ ప్రెసిడెంట్గా శివప్రసాద్ పాసి, జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ తివారీ, జాయింట్ సెక్రటరీగా ఆర్ కోటేశ్వరరావు, ట్రెజరర్గా జాబీర్, గేమ్ సెక్రటరీగా శరత్, ఎలక్షన్ ఆఫీసర్ అధికారిగా గిరిధర్ గారు వ్యవహరించారు. వీరందరికీ మా బార్ అసోసియేషన్ తరఫున కంగ్రాట్స్. ఎమ్మెల్యే గారిని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఏకగ్రీవంగా కోరుకున్నారు.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.